హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్ ఛానల్. ఈరోజు మనం టీజీ ఐసెట్ స్లాట్ బుకింగ్ ఒక డేట్ వచ్చేసింది. సో ఆ ప్రాసెస్ ఏందో మనం చూద్దాం. ఇది అఫీషియల్ టీజీ ఐసెట్ ఒక వెబ్సైట్. దీంట్లో మనం పే ప్రాసెసింగ్ ఫీజు ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీజు పే చేసినాక తర్వాత వెరిఫై పేమెంట్ స్టేటస్ చేసుకొని తర్వాత మనకు కావాల్సిన స్లాట్ బుక్ చేసుకోవాలి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉంటాయో చూద్దాం రండి. ఫస్ట్ ఇక్కడ పే ప్రాసెసింగ్ ఫీజు మీద వచ్చినాక మనకు ఇక్కడ హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇక్కడ ఉన్న ఇమేజ్ క్యాప్చా అడుగుతుంది. సో మనం ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేసి చూద్దాము. టీజీ ఐసెట్ హాల్ టికెట్ మనం క్లిక్ చేశాక సో మనకు పేమెంట్ మనం ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చినాక మనకి ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే మనం రిజిస్ట్రేషన్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చిన మనకు ఈ డీటెయిల్స్ ఉంటాయి. తర్వాత మన రిజిస్ట్రేషన్ నెంబరు, ర్యాంకు, మన క్యాస్ట్, తర్వాత మన పాసింగ్ అవుట్ ఇయర్, మన మార్క్స్ ఇక్కడ ఉంటాయి. తర్వాత కింద కావాల్సినవి మన ఏమన్నా స్పెషల్ స్టేటస్ కేటగిరీకి ఎలిజిబుల్ అంటే ఇక్కడ మనకి ఏమీ లేదు. తర్వాత ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి క్యాండిడేట్ ఆధార్ కార్డు, ఒకవేళ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబరు, మొబైల్, ఈమెయిల్ ఐడి ఇవి రెండు ఇచ్చేసినాక ఐ డిక్లేర్ అండ్ సబ్మిట్ అని కొట్టాక మనకు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుందంటే పేమెంట్ని వెరిఫై చేసుకుంటారు. అక్కడ రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకొని నెక్స్ట్ మనకు ఏ డేట్లో స్లాట్ కావాలో ఆ డేట్లో స్లాట్ బుక్ చేసుకొని మనం మన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ కౌన్సిలింగ్ సంబంధించిన స్లాట్ బుకింగ్ సంబంధించిన లేకపోతే మీకు ఏమైనా సర్టిఫికేట్స్ మీద డౌట్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను వాటికి రిప్లై చేయడానికి ట్రై చేస్తా. ఓకే, ఈ వీడియో చూసినందుకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.